కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా లొట్టలేసుకుంటూ తినేసే కాకరకాయ చిప్స్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కాకరకాయలని ఇలా గుండ్రంగా కట్ చేసేసుకోండి. ఒక బౌల్ తీసుకొని శనగపిండి వచ్చేసి 3 టీ స్పూన్లు, వరిపిండి వచ్చేసి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూను, సాల్ట్ వచ్చి 1 టీ స్పూను, పసుపు వచ్చి 1/2 టీ స్పూను, కారం వచ్చి 1 టీ స్పూను, గరం మసాలా వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకొని వాటర్ పోసుకొని ఇలా తిక్కగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసి ఈ బ్యాటర్ మొత్తాన్ని బాగా పట్టించేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 బై 1 ఇలాగా కాకరకాయ ముక్కలను వేసేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండు వైపు కూడా టర్న్ చేసుకుని ఇలా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే కాకరకాయ చిప్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ మిగిలిపోయింది పక్కన పడేద్దాం అనుకుంటున్నారా? ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా గుండ్రంగా కట్ చేసుకుని బ్యాటర్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని కాగిన ఆయిల్లో చక్కగా ఇలా రౌండ్గా వేసేసి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఆనియన్ చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. కాకరకాయ చిప్స్, ఆనియన్ చిప్స్ రెండు కూడా ఎంజాయ్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ లైక్